డ్యూన్ సైన్స్ ఫిక్షన్లో కలకాలం నిలిచిపోయే ఒక గొప్ప నవల. అండ్ డ్యూన్ సిరీస్ సినిమాలకు కూడా వచ్చింది. ఇది సృష్టించిన ఫ్రాంక్ హెర్బర్ట్ ఒక గొప్ప సైన్స్ ఫిక్షన్ రచయిత. హలో, నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితలు సిరీస్లో ఈరోజు ఫ్రాంక్ హెర్బర్ట్, ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత, డ్యూన్ సిరీస్ సృష్టికర్త. కొన్ని కోట్ల కాపీలు సైన్స్ ఫిక్షన్లో అతని డ్యూన్ సిరీస్కి అమ్ముడుపోయేట్లుగా రచించినటువంటి గొప్ప సైన్స్ ఫిక్షన్ రచయిత. ఇతని గురించి తెలుసుకుందాం క్లుప్తంగా. ఫ్రాంక్ హెర్బర్ట్, ఇతని యొక్క జీవితం వివరాలు తెలియాలంటే పుట్టినది 1920, పోయినది 1986. పూర్తి పేరు ఫ్రాంక్లిన్ ప్యాట్రిక్ హెర్బర్ట్ జూనియర్. ఆయన అక్టోబర్ 8, 1920లో టకోమా, వాషింగ్టన్లో పుట్టారు. మరణం 1986 ఫిబ్రవరి 11 మాడిసన్, విస్కాన్సిన్లో. 65 ఏళ్ల వయసులో పోయారు. ఆయన వృత్తి జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్, ఎడిటర్, ఈకలాజికల్ కన్సల్టెంట్, పర్యావరణ తత్వవేత్త, శాస్త్రవేత్త, రైలు ఫోటోగ్రాఫర్గా, స్పీచ్ రైటర్గా కూడా పనిచేశారు. చిన్నప్పటి నుంచి రచనలపై ఆసక్తి. ఇతను రెండో ప్రపంచ యుద్ధంలో నేవీలో ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు. 1940ల నుంచి సైన్స్ ఫిక్షన్, చిన్న చిన్న కథలు రాశాడు. ఈ డ్యూన్ నవల్కి ప్రేరణ ఏంటంటే 1950ల్లో చివరిలో ఓరెగాన్ అనే రాష్ట్రంలో ఇసుక దెబ్బలు వచ్చేవి, శాండ్ డ్యూన్స్. వాటి పరిశోధన చేశారు. ఇసుక దెబ్బల వల్ల నగరాలు ధ్వంసమైపోతాయని, గడ్డి మేటలు పెంచితే ఇసుక డ్యూన్స్ వచ్చి నగరాన్ని ధ్వంసం చేయమని ఒక ఐడియాతో అది గడ్డి పెంచడం మొదలుపెట్టారు. అలాంటి ఓరెగాన్ రాష్ట్రంలో ఈయన కూడా పరిశోధన చేశాడు. దాని గురించి ఒక వ్యాసం రాసే సమయంలో ఆయనకి పర్యావరణం మీద ఆసక్తి పెరిగింది. దాని నుంచే అతనికి డ్యూన్ గ్రహం ఆలోచన వచ్చింది. అప్పుడు డ్యూన్ నవల రాశాడు. డ్యూన్ అనే నవలని 20 మంది ప్రచురణకర్తలు తిరస్కరించారట. ఆ తర్వాత 1965లో డ్యూన్ నవల వెలువడింది. 1972 నుంచి ఫ్రాంక్ హెర్బర్ట్ పూర్తిగా ఫుల్ టైం రైటర్గా మారిపోయాడు. అంటే ఆయన రైటింగ్ మీదే, సైన్స్ ఫిక్షన్ రైటింగ్ మీదనే ఆయన ఆదాయం అంతా వచ్చేసింది. ఈ డ్యూన్ అనేది ఒక వరల్డ్ బిల్డింగ్, ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించారు. అంతవరకు సైన్స్ ఫిక్షన్ అంటే టెక్నాలజీ మీద, గ్రహాంతరయానాలు, టెక్నాలజీ మీద ఎక్కువ రాసేవాళ్ళు. ఈయన టెక్నాలజీకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి మానవ సమాజం, పర్యావరణం, ఆ పర్యావరణం మనుషుల్ని ఎలా ప్రభావితం చేస్తుంది భవిష్యత్తులో, అట్లానే వాతావరణం, ఈకాలజీ, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే వేదాంత పరంగా కూడా మానవ సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి, నాయకత్వ లక్షణాలు ఏంటి, శక్తులు ఉంటే, ఒక మనిషికి ఎక్కువ శక్తులు ఉంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, భవిష్యత్తులో సమాజాలు ఎలాగ ఉంటాయి, రాజకీయ వ్యూహాలు, ఈ రకంగా అతను వరల్డ్ బిల్డింగ్ రాశాడనమాట. ఈ డ్యూన్ సిరీస్లో 6 నవలలు ఉన్నాయి. డ్యూన్ 1965లో వచ్చింది. డ్యూన్ మెస్సయా 1969లో వచ్చింది. చిల్డ్రన్ ఆఫ్ డ్యూన్ 1976. గాడ్ ఎంపరర్ ఆఫ్ డ్యూన్ 1981. హెరిటిక్స్ ఆఫ్ డ్యూన్ 1984. చాప్టర్ హౌస్ డ్యూన్ 1985. ఇలా 6 నవలలు డ్యూన్ నవల్ రాశారు. ఈ డ్యూన్ నవల్ అన్నింటిలో కూడా అరాకీస్ అనే గ్రహం ఉంటుంది. స్పైస్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థం, ద్రవ్యం గురించి జరిగేటువంటి యుద్ధాలు, ఆ సమాజం యొక్క వాతావరణం చిత్రిస్తాడు ఆయన. ఈయన ఇతర ముఖ్య రచనలు ఈ డ్యూన్ కాకుండా ఉన్నవి ది డ్రాగన్ ఇన్ ది సీ, ది వైట్ ప్లేగ్, డెస్టినేషన్ వాయిడ్ సిరీస్, ది డోసాడి ఎక్స్పెరిమెంట్ మొదలైనవి. మొత్తం 20 నవలలు, అనేక చిన్న కథలు రాశాడు. రచనా లక్షణాలు ఏంటి అనేవి చాలా డీప్ వరల్డ్ బిల్డింగ్, లోతైన వరల్డ్ బిల్డింగ్, అంటే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. సైన్స్ ఫిక్షన్లో
వరల్డ్ బిల్డింగ్ చేసి పర్యావరణం, ఈకాలజీ, వేదాంతం, సైన్స్ ఫిక్షన్ కలిపి రాసిన వాళ్ళలో ప్రథముడు. ఆ రకంగా డ్యూన్ నవల కొన్ని కోటి కాపీలు పైన అమ్మింది, ఆ సిరీస్ అన్నీ కూడా. సైన్స్ ఫిక్షన్లో సాధారణ అడ్వెంచర్ కాకుండా పూర్తి గ్రహాలు, సంస్కృతులు, భాషలు, రాజకీయాలు, మతాలు సృష్టించాడు ఆయన. ఈయన ఇతివృత్తాలంటే పర్యావరణం, మానవ సంబంధం, రాజకీయ శక్తి, ద్రోహాలు, మతం, ఇంకా మెస్సియానిక్ నాయకులంటే ఒక రకమైనటువంటి మెస్సయా అంటారు, ప్రాఫిట్స్ లాంటి వాళ్ళ నాయకుల యొక్క వాళ్ళని ఆరాధిస్తే ప్రమాదాలు ఎలా ఉంటాయని, మానవ పరిణామం ఎలా జరగచ్చు, జన్యు మార్పులు ఎలా జరుగుతాయి, భవిష్యత్తు చూడటం అనే శక్తి గురించి రాశాడు. దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, శక్తి యొక్క చీకటి వైపు, ది డార్క్ సైడ్ ఆఫ్ పవర్, ఇలాంటి శక్తులు ఉంటే దాన్ని డిసడ్వాంటేజెస్ ఏంటి, దుష్పరిణామాలు ఏంటి. అలాగే ఫేట్ వెర్సెస్ ఫ్రీ విల్, మనకు ఒక డెస్టినీ ఉంటుంది, అలాగే మనకి ఇచ్ఛాశక్తి ఉంటుంది. సో విధి అనేది ఉంటుంది, ఇచ్ఛాశక్తి, ఈ రెండిటికి మధ్య సంఘర్షణ కూడా ఈయన నవలల్లో చూపిస్తారు. ఫిలసాఫికల్ శైలి, క్లిష్టమైన శైలి, లోతైన ఆలోచనలు న్యూ వేవ్ సైన్స్ ఫిక్షన్లో భాగం. సాధారణ హీరో కథలు కాకుండా నాయకత్వం యొక్క హెచ్చరికలు ఇచ్చేవి. డ్యూన్ నవల గురించి కొంచెం క్లుప్తంగా చెప్తాను. ఇది సైన్స్ ఫిక్షన్ చరిత్రలో అత్యంతమైన ముఖ్యమైన నవలలో ఒకటి. కథ ఏంటంటే అరాకిస్ అనే ఎడారి గ్రహంపై జరుగుతుంది. ఈ గ్రహంలో అంత ఇసుక ఉంటుంది. అక్కడ ఆ ఇసుక అంటే ఇసుక కాదు, దాని పేరు స్పైస్ మెలాంజ్ అనే అమూల్యమైన మత్తు పదార్థం ఉంటుంది. ఈ స్పైస్ మెలాంజ్ అనేది జీవితాన్ని పొడిగిస్తుంది, ఇమ్మోర్టాలిటీ ఇస్తుంది, భవిష్యత్తుని చూడటానికి సహాయపడుతుంది. ఇది స్పేస్ ట్రావెల్కి కూడా అవసరం, స్పైస్ మెలాంజ్. యువకుడు పాల్ అట్రిడీస్ తన కుటుంబంతో ఆ గ్రహానికి వస్తాడు. రాజకీయ ద్రోహాలు, యుద్ధాలు ఉంటాయి. స్థానిక ఫ్రెమెన్ అనే సమాజం ఉంటుంది. చక్రవర్తి ఉంటాడు. ఆ చక్రవర్తి యొక్క సామంతదారు లాంటి వాడు ఆ గ్రహాన్ని పరిపాలిస్తుంటాడు. అతని కొడుకే ఈ పాల్ అనే అతను ట్రైబల్ సమాజంతో చేరి తన తండ్రిని చంపేసినటువంటి వేరే చక్రవర్తి యొక్క సైన్యంతో యుద్ధం చేసి గెలవటం అనే జనరల్గా ఇతివృత్తం. ఈ పాల్ అనే అతను ఆ ఫ్రెమన్ అనే ట్రైబల్స్ ఉంటారు, ఆ సమాజంతో చేరి ఒక పెద్ద మార్పుకు దారితీస్తాడు. ఇది కేవలం సాహసం కాదు, పర్యావరణం, శక్తి, మతం గురించి లోతైన హెచ్చరికలు ఇస్తుంది. ఈ డ్యూన్ అనే నవల హ్యూగో, నెబులా బహుమతులు 2 గెలిచింది. 20 భాషల్లో అనువాదాలైనాయి, కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ఇది స్టార్ వార్సు, ఇతర సైన్స్ ఫిక్షన్కి ప్రేరణ. ఇటీవల అప్పటి నుంచి కూడా లేటెస్ట్ సినిమాలు వచ్చినవి డెన్నిస్ విల్యూ సినిమాలు 2021, 2024 ద్వారా కొత్త తరం కూడా చూస్తున్నారు. మీరు వీటిని నెట్ఫ్లిక్స్లో, ఐ థింక్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా చూడొచ్చు. డ్యూన్. ఫ్రాంక్ హెర్బర్ట్ సైన్స్ ఫిక్షన్ని కేవలం టెక్నాలజీ కథల నుంచి ఈకాలజీ అంటే పర్యావరణం, రాజకీయాలు, మానవ స్వభావం వైపు మార్చాడు. అతని రచనలు ఇప్పటికీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. డ్యూన్ కథ సినిమా చూడని వాళ్ళకి, నేను డ్యూన్ నవల చదివాను చాలా మటుకు, సినిమా కూడా చూశాను. దాన్ని క్లుప్తంగా చెప్తాను, మొత్తం కథని సంక్షిప్తంగా. కథ భవిష్యత్తులో 10,191 సంవత్సరంలో జరుగుతుంది. విశ్వంలో అనేక గ్రహాలు మానవులు ఆక్రమించారు. అమూల్యమైన స్పైస్ మెలాంజ్ అనే మత్తు పదార్థం ఒక్కటే గ్రహంలో ఉత్పత్తి అవుతుంది. అది ఎడారి గ్రహం అరాకిస్. అందరూ దీన్ని డ్యూన్ అంటారు. హౌస్ అట్రిడీస్ అంటే ఆ వంశం అన్నమాట. ఆ వంశపు రాజు డ్యూక్ లెటో అట్రిడెస్కి ఆ గ్రహం పాలన అప్పగించబడుతుంది. అతని భార్య పేరు లేడీ జెసికా.
ఆమె బెన్ గెసెరిటీ అనే సంస్థ నుంచి వచ్చిన ఆమె. వాళ్ళకు ఒక కొడుకు ఉంటాడు, 15 ఏళ్ల కొడుకు పాల్ అట్రిడిస్. ఒక కుట్ర అన్నమాట. ఈ పాదిషా ఎంపరర్ షద్దాం IV అని ఉంటాడు వేరే గ్రహంలో. అతను ఈ డ్యూక్ లెటో అనే అతనికి ప్రజాదరణ పెరగటం చూసి భయపడి వారి శత్రువులైన హౌస్ హార్కొనెన్తో కలిసి కుట్ర చేస్తాడు. అర్రాకిస్కి వచ్చిన తర్వాత ఈ హార్కొనెన్లు దాడి చేసి ఈ డ్యూక్ లెటో అని అరాకిస్ రాజుని చంపేస్తారు. అప్పుడు ఆయన కొడుకైన పాలు, ఆయన భార్యను జెసికా తప్పించుకుని ఎడారిలోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు లోకల్స్, స్థానికులు ఉంటారు కదా, ఇందాక చెప్పింది ట్రైబల్స్, వాళ్ళ పేరు ఫ్రెమెన్స్ అనే సమాజం, వాళ్ళతో కలుస్తారు. వాళ్ళు ఎడారిలో జీవించేటువంటి యోధులు, ఎడారిని బాగా అర్థం చేసుకున్న యోధులు, నీటిని ఆదా చేసుకుని బతికించేవాళ్ళు. వాళ్ళ పాలు ఈ స్పైస్ తీసుకుంటే తనలో శక్తులు, భవిష్యత్తు చూడగల సామర్థ్యం అభివృద్ధి చేసుకుంటాడు. అతను మొవాద్ డిట్ అనే పేరుతో ఫ్రైమెన్ల మధ్య మెసయ్య, రక్షకుడిగా గుర్తింపు పొందాడు. అంటే ఒక రకమైన ప్రవక్తగా మెసయ్య అంటారు, గుర్తింపు పొందుతాడు. ఈ జెసికా అనేమో వాళ్ళ ఫ్రైమెన్స్ రెవరెండ్ మదర్ అంటారు. అంటే ఈ ట్రైబల్స్కి వాళ్ళు ఒక ప్రవక్త తల్లి, రక్షకుడు, రెవరెండ్ మదర్, రక్షకుడు తల్లిగా గుర్తింపు పడతారు. ఈ పాలు ఈ ఫ్రెమెన్ యోధులకి శిక్షణ ఇచ్చి అక్కడ తన గ్రహాన్ని ఆక్రమించుకున్న హార్కొనెన్లపై గెరిలా యుద్ధం చేస్తాడు. చివరికి అతను ఎంపరర్ షద్దాం IV సైన్యంతో సహా వారిని ఎదుర్కొని ఓడిస్తాడు. క్లైమాక్స్లో పాల్ అటామిక్ ఆయుధాలతో షీల్డ్ వాల్ని పేల్చి ఫ్రెమెన్తో కలిసి ఆ ఎంపరర్ను ఓడించి సింహాసనం ఆక్రమిస్తాడు. ఎంపరర్ కుమార్తె యురులాను వివాహం చేసుకుని తానే కొత్త ఎంపరర్ అవుతాడు. అయితే ఇదంతా అతను కోరుకున్నది కాదు. అతనికి భవిష్యత్తు చూసే శక్తి ఉంటుంది. ఆ భవిష్యత్తులో అతనికి జిహాద్ అనే పవిత్ర యుద్ధం ప్రారంభమై విశ్వవ్యాప్తంగా కోట్ల మంది చనిపోతారని అర్థమవుతుంది. ఈ ఫ్రాంక్ హెర్బర్ట్ అనే ఆయన జిహాద్ గురించి చాలాసార్లు రాస్తాడు. బహుశా ఆయన మనసులో ఈ ఆయిల్ కోసం జరిగే యుద్ధాలు, మత యుద్ధాలు ఉన్నాయి, అది అప్పుడే ప్రిడిక్ట్ చేసినటువంటిది అని చెప్తారని. కాబట్టి ఈ అరాకిస్ గ్రహాన్ని మార్చడానికి పాల్ ప్రయత్నిస్తుంటాడు, ఫ్రెమెన్లు కూడా నడిపిస్తాడు. కానీ పాల్ తనలో తనకి భవిష్యత్తు చూడటం వల్ల సందేహాలు, భవిష్యత్తు గురించి హెచ్చరికలతో నవల ముగుస్తుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఇతివృత్తం ఏంటంటే పర్యావరణం, ఎడారి గ్రహం మారుతుంది, తర్వాత శక్తి, దాని యొక్క ప్రభావం, ఒక ముందు చూసే శక్తి, రాజకీయ కుట్రలు ఎలా ఉంటాయి, మతం, మసయా యొక్క ప్రమాదాలు, ఒక వ్యక్తి రక్షకుడైనా ఎంత హాని కలిగించగలడు అనేది కూడా చూపిస్తారు. ఇది చాలా క్లుప్తంగా ఈ నవల గురించి చెప్పింది. సో ఫ్రాంక్ హెర్బర్ట్ డ్యూన్ నవల, మొదటి నవల గురించి ఇలాంటి థీమ్స్తోనే ఇంకా 5-6 రాశారు ఆయన. నేను నా నవల వార్ ఫర్ మార్స్ రాసినప్పుడు ఇది చదివి ఉండలేదు. తర్వాత ఎప్పుడో ఈ మధ్య చదివాను ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన డ్యూన్ నవల. కొన్ని పోలికలు ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఫ్యాంటసీలో టోల్కియన్ రాసినటువంటి లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఎలాంటిదో, సైన్స్ ఫిక్షన్లో ఈ డ్యూన్ అలాంటి నవల అంటారు. చాలా క్లాసిక్, చాలా గొప్పది. ఇప్పటికీ సైన్స్ ఫిక్షన్ అభిమానులు దీన్ని కోట్ చేస్తారు, ఆ సినిమాలు తీశారు. ఇప్పుడు డ్యూన్ సిరీస్ గురించి ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన కొన్ని కొటేషన్స్ చెప్తాను. ఇవి నేను కొన్ని పుస్తకాల నుంచి సేకరించినవి. డీప్ ఇన్ ది హ్యూమన్ కాన్షియస్ is a pervasive need for a logical universe that makes sense. But the real universe is always one step beyond logic. 2. A world is supported by 4 things: the learning of the wise, the justice of the great, the prayer of the righteous, the valor of the brave. But all these are as nothing without a ruler who knows the art of ruling. To support your own mortality is to know the beginning of terror, to learn irrefutably that you are mortal
is to know the end of terror. You have to know that you are mortal. Do you know what guerrillas often say? They claim that their rebellions are invulnerable to economic warfare because they have no economy, that they are parasitic of those they overthrow. Their jobs merely fail to assess the coin in which they must invariably pry. To pattern is an exorbitant in its degradative failures. You see it repeated in the system of slavery of welfare states, of caste-ridden religions, of socializing bureaucracies in any system which creates and maintains dependencies. Too long a parasite and you cannot exist without a host. ఇవి కొన్ని ఫ్రాంక్ హెర్బర్ట్ కొటేషన్స్. ఈ ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన నవల్లో అతని క్లిష్టమైన ఐడియాలు, వేదాంతపరమైన, మతపరమైన, మానసికమైన, రాజకీయమైన, పర్యావరణానికి సంబంధించిన అంశాలను చాలా నిశ్చితంగా పరిశోధించాడు. అందువల్ల పుస్తకాలు చదివిన పాఠకులు ఆయా రంగాల మీద ఆసక్తి పెంచుకున్నారు. కానీ ఈ పుస్తకాల్లో ప్రతిపాదించిన ఐడియాల్లో అంతర్గత కోణాలు మానవజాతి మనుగడ పరిణామ క్రమాలను బోధిస్తాయి. అతని అభిమానులు ఈ పుస్తకాల్లో ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఎన్నో అర్థాలు తీసుకున్నారు. అతడి రచనల మీద వారి అభిమానం ఎంత ఉన్నదంటే వారు ఫ్రాంక్ హెర్బర్ట్ని ఒక కల్ట్ లీడర్గా పరిగణించేవారు. సో నాయకత్వం గురించి అతను రాసినది. నాయకత్వం అంటే ఏమిటి అన్నది ముఖ్యమైన ప్రశ్న. కరిష్మా ఉన్న నాయకులను మనుషులు ఎందుకు అనుసరిస్తారు? గవర్నమెంట్, బ్యూరోక్రసీ, ప్రభుత్వాలు ఉండే మహదవకాశాలు, తప్పులు, ఒప్పులు గురించి రాశాడు. ఇతను ఈకాలజీ మీద సైన్స్ ఫిక్షన్ రాసిన ప్రథమ రచయిత. ఈకాలజీ, పర్యావరణ సిస్టమ్ మీద ఐడియాలను పాపులరైజ్ చేసింది కూడా అతడే. మానవులు దూరదృష్టితోనూ ఒక లాజికల్ పద్ధతితోనూ సిస్టమ్స్ గురించి ఆలోచించవలసిన ఆవశ్యకతను అతను తన పుస్తకాల్లో ప్రతిభావంతంగా హైలైట్ చేశాడు. మతాలకి, రాజకీయాలకి, అధికారానికి ఉన్న కాంప్లికేటెడ్ సంబంధాల గురించి రాశాడు. మానవుల మనుగడ, పరిణామ క్రమంలోని దశలు. హెర్బర్ట్ తన నవలల్లో ఫ్రెమెన్, సాండా, దోసడీలు ఇలాంటి జాతుల గురించి రాశాడు. వీరందరూ గ్రహాల మీద నివసించే ట్రైబల్ మనుషులు. మానవ జీవాలకు ఉండే అవకాశాలు, వాళ్ళ శక్తి. తన నవలలో హెర్బర్ట్ బెనే గెసెరెట్, బెనెథిలాక్స్ వంటి రకరకాల కల్ట్ సభ్యులను సృష్టించాడు. వాళ్ళలో ఉన్న పొటెన్షియల్, ఇతర శక్తుల గురించి తెలియజేస్తాడు. శానిటీ అంటే మామూలుగా ఉండటం, మ్యాడ్నెస్ అంటే ఉన్మాదం. వీటి లక్షణాల గురించి ఫ్రాంక్ హెర్బర్ట్, సైకాట్రిస్ట్ థామస్ జూస్ చేసిన ప్రయోగాల మీద ఆసక్తి ఉండేది. అవన్నీ యాంటీ సైకాట్రిక్ ట్రీట్మెంట్లోని భాగాలు. అతడు తరచుగా ప్రశ్నిస్తాడు నవలలో, వాట్ ఈజ్ సేన్? ఇట్ ఈస్ ఆఫెన్ సజెస్టెడ్ that normal and abnormal are relative terms which humans are sometimes all equipped to apply to one another, especially on the basis of statistical regularity. Conscious mind, altering drugs, chemicals వాడకం, డ్యూన్ సాగాలో విస్తృతంగా ఉండే స్పైస్ మెలాంజ్, దీని వాడకంలో మంచి చెడులు చెప్తాడు. ఈ రకంగా డ్యూన్ సిరీస్ రాసిన సృష్టికర్త ఫ్రాంక్ హెర్బర్ట్ యొక్క వేదాంతపరమైన ఆలోచనలు, సోషియోబయాలజీ, మనకి తెలియకుండా మన ఇన్స్టింక్ట్స్, మన ప్రవర్తనని, మన సమాజాన్ని ఎలా ప్రవర్తన చేసిన విషయాలు తెలియజేస్తాయి ఈ నవలల్లో. ఈ పాయింట్స్ అన్నీ మన సదాశివరావు గారు రాసిన సైన్స్ ఫిక్షన్ రచయితలలో రాశారు. ఆయన సైన్స్ ఫిక్షన్ డూన్ సిరీస్లో గురించి ఏం రాశారంటే, డూన్ నవల, దాని తర్వాత వచ్చిన 5 సీక్వెల్ నవలలు సైన్స్ ఫిక్షన్ సాహిత్య రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించాయి. మొదటి నవల 10 మిలియన్ కాపీలు అమ్ముడిపోయింది. అది ట్రెండ్ సెట్టర్. విమర్శకులు మెప్పులే కాకుండా, మిలియన్ కాపీల అమ్మకాలు కాకుండా, అది 1965లో నెబులా అవార్డ్, 1966 సంవత్సరపు హ్యూగో అవార్డుని గెలుచుకుంది. దీనిని సైన్స్ ఫిక్షన్ నవల ఆణిముత్యంగా పేర్కొంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ నావెల్స్ ఎవర్ రిటన్ ఇన్ సైన్స్ ఫిక్షన్ ఫీల్డ్ అంటాడు గ్రాండ్ మాస్టర్ రాబర్ట్ ఏ హెన్లేన్. ఈ నవల పవర్ఫుల్ అండ్ ఇంజీనియస్. దీన్ని ల్యాండ్ మార్క్ నవల్గా భావించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. రాబర్ట్ ఫ్రైన్లేన్ 1961లో రాసిన స్ట్రేంజర్ ఇన్ ఎ స్ట్రేంజ్ ల్యాండ్ లాగా, హెర్బర్ట్ 1965లో రాసిన డ్యూన్ సైన్స్ ఫిక్షన్ నవలకి మించిన సాహిత్య గౌరవానికి తగినట్టుగా సృష్టించిన పుస్తకం. ఇది ఈ
సైన్స్ ఫిక్షన్లోని గొప్ప రచయితగా గుర్తించబడి ఇప్పటికీ చాలా అధ్యయనం చేయబడి ఆరాధించబడుతున్న ఫ్రాంక్ హెర్బర్ట్ అనే సైన్స్ ఫిక్షన్ రచయిత గురించిన వివరణ నాకు తెలిసినంతవరకు చేశాను. కొన్ని వివరాలు ఇంటర్నెట్లోను, కొన్ని వివరాలు సదాశివరావు గారు రాసిన ఆత్మా ఫ్యాక్టర్ అనే పుస్తకంలో కొన్ని తీసుకున్నాను. దీనివల్ల నేను డ్యూన్ సినిమా చూశాను, చాలా బాగుంటుంది, అద్భుతంగా. ఈ వివరాలన్నీ ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఆ సినిమా చూస్తే బాగా అర్థమవుతాయి. ఫ్రాంక్ హెర్బర్ట్ తాను సృష్టించిన పుస్తకంలోని ప్రతి స్వల్ప విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ఊహించి చివరిలో వివరాలు, గ్లాసరీలు, కొటేషన్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాడు. ఇలా ఇంతవరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్లో ఇంత అద్భుతంగా ఒక వరల్డ్ బిల్డింగ్ జరగలేదు. దాని తర్వాత చాలామంది ఇప్పుడు దాకా వచ్చిన సైన్స్ ఫిక్షన్ నవల్లో వరల్డ్ బిల్డింగు, కొత్త టర్మ్స్ వాడటం ఇలాంటివన్నీ జరిగినాయి, కానీ ఈయనే మొదటివాడు దాంట్లో. ఇది ఫ్రాంక్ హెర్బర్ట్ గురించిన వివరణ. మళ్ళీ ఈసారి మరొక సైన్స్ ఫిక్షన్ రచయిత జీవితము, రచనలు, లక్షణాలతో కలుసుకుందాం. నేను డాక్టర్ మధు చిత్తరువు. నమస్తే.